తెలంగాణలో 6 నెలలు రాష్ట్రపతి పాలన. దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా మంగళవారం నాడు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే విషయంపై విపక్షాలు డివిజన్ను కోరడంతో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఇలా సుమారు గంటన్నర చర్చ అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరగ్గా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించగా బీజేపీ అండ్ కో సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి అని, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్కు విరుద్ధంగా బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ నేతలు మండిపడగా, జమిలీ ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. ఇదే సమయంలో జమిలీ ఎన్నికలు అంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమేనని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఇవి సామ్రాజ్యానికి వైరస్ లాంటివని విమర్శించింది. ఈ సందర్భంగా బిల్లు సారాంశాన్ని ఒకసారి పరిశీలిస్తే లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై చర్చ తెరపైకి వచ్చింది. జమిలీ బిల్లు చట్టరూపం సంతరించుకుంటే ఆ తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్స్ అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సిట్టింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్ని అపాయింట్ డేగా పిలుస్తారు. ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు లోక్సభ కాల పరిమితితో పాటే ముగుస్తాయి. ఇక అక్కడ నుంచి ప్రతిసారి అటు లోక్సభ, ఇటు శాసనసభలకు దేశం మొత్తం మీద ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2029 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే అనంతరం ఏర్పడే 19వ లోక్సభ సిట్టింగ్ డేట్ ను రాష్ట్రపతి నిర్ధారిస్తారు. అది జూన్ 1గా నిర్ధారిస్తే ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ కూడా ఆ లోక్సభతో పాటే ముగుస్తాయి. ఈ విధానం వల్ల లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లోని ఎన్నికలకు ఎలాంటి సమస్య ఉండదు. అయితే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2028 నవంబర్, డిసెంబర్లో జరిగి 2033 నవంబర్ వరకు మనుగడలో ఉంటాయి. అయితే 2029లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో వాటి కాలపరిమితి 34 మే నెలలోనే ముగియనుండడం వల్ల 33 నవంబర్, డిసెంబర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను 34 లోక్సభ ఎన్నికలతో పాటే నిర్వహిస్తారు. ఈ మధ్యలో 33 డిసెంబర్ నుంచి 34 మే మధ్య ఉండే 6 నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ, ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో పరిస్థితి 6 నెలల రాష్ట్రపతి పాలనగా ఉంటే 28 మే, జూన్ నెలల్లో జరగాల్సిన కర్ణాటక, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల అసెంబ్లీలు 33 మే, జూన్లోనే ముగుస్తాయి. అంటే జమిలీ విధానంలో ఎన్నికలు జరగాలంటే వీటికి ఇంకా అప్పటికి ఏడాది సమయం ఉంటుంది. అందువల్ల మరి ఆ ఏడాది పాటు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారా, లేక వాటికి ఆ ఒక్క ఏడాదికి ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.